హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు వచ్చేసి మా ఇంట్లో రసం చేశాను. టమాటాలతో రసం చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా రసం అంటే 2-3 రకాలు ఉన్నాయి కదా. నేను టమాటాలతో ఈ విధంగా చేస్తాను. మీ అందరికీ తప్పనిసరిగా నచ్చుతుంది. కొంచెం అన్నం తినాలి అనుకుని ఫిక్స్ అయిన వాళ్ళు కూడా కడుపు నిండా భోంచేసి లెగుస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను ఎలా రసం ప్రిపేర్ చేశానో నా వీడియోలో అయితే చూసేసి మీరు కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఎలాగే చేస్తారా లేదా నాకు చెప్పండి. ఇప్పుడు నేను వచ్చేసి కుక్కర్ తీసుకున్నాను. అందులో ఒక 5 టమాటాలు వచ్చేసి కట్ చేసి వేసుకున్నాను. 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 వచ్చేసి ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత మిరియాలు కొంచెం వేసుకున్నాను. జీలకర్ర కూడా వేసుకున్నాను. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత నేను కుక్కర్ వచ్చేసి క్లోజ్ చేసేసాను. మా కుక్కర్ వచ్చేసి 3 విజిల్స్కి అయితే మొత్తం టమాటాలు మెత్తగా అయితే కుక్ అయిపోయినాయి. చూడండి, ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోయినాయి. నేను ఈ వాటర్ని వచ్చేసి కొంచెం జాలీలోకి తీసుకుంటున్నాను. ఇలా జాలీలోకి తీసుకున్న తర్వాత మిగిలిన టమాటాలు ఇలా నేను స్మాష్ చేసేస్తున్నాను. తర్వాత మీకు ఎంత రసం అయితే కావాలో అంత వాటర్ వేసుకుని వేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఈ విధంగా వాటర్ మీరు ఎంత రసం పెట్టాలనుకుంటున్నారో అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరలా నేను జాలీలో వేసుకుని ఆ టమాటోలో ఆ స్కిన్ అంతా నేను రసంలో యాడ్ చేయట్లేదు. అందుకే మొత్తం తీసేసి ఓన్లీ వాటరే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి తాలింపుకి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఆనియను, కొంచెం మెంతులు మొత్తం వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం జాలీలో తీసి పెట్టుకున్నాం కదా. చూడండి, ఇలా ఈ విధంగా అయితే మనం తాలింపుకి వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్పూన్ వచ్చేసి రసం పౌడర్ వేస్తున్నాను. ప్రియా రసం పౌడర్ ఇది. తర్వాత ఒక స్పూన్ వచ్చేసి కోకోనట్ పౌడర్ యాడ్ చేశాను. కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు స్లోలో పెట్టి బాగా మరగనించాను. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫిష్ ఫ్రై కూడా చాలా బాగా కుదిరింది. రసంతో పాటు ఫిష్ ఫ్రై అయినా సరే, చికెన్ 65 అయినా సరే, అబ్బా ఆ రోజు ఇంకా చెప్పక్కర్లొద్దు. బాగా బాగా అంటే బాగా ఫుల్గా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. చూడండి, అబ్బా రసం అయితే. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోని చూసి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని